అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మేనేజ్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి యువర్ టాలెంట్ కుడ్ బీ ఆర్ న్యూస్ నెక్స్ట్ స్టోరీ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ వీఆర్ లుకింగ్ ఫర్ హీరోయిన్ ఓన్లీ అని అంటున్నారు. ఫర్ ఆర్ అప్కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అంట. లైట్స్ కెమెరా అండ్ యూ మనం అందరం కలిసినట్లయితే ఒక అద్భుతం జరుగుతుంది అని అంటున్నారు. సో ఫ్రెష్ ఫేసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, అలాగే యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండాలి అని అంటున్నారు. సో మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీ ఫొటోస్తో పాటు ఒక 2 నిమిషాల యాక్టింగ్ వీడియోని మాకు పంపించండి అని అంటున్నారు. పంపించడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి కిషోర్ కుమార్ గారు అడిగారండి, 1 లైన్ ఆర్డర్ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, మరి డైలాగ్స్ ఎలా రాయాలో చెప్పండి సార్ అని అడగటం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే కిషోర్ కుమార్ గారు, ఎప్పుడైనా కానీ మీరు ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథలో ప్రొటగనిస్ట్ క్యారెక్టర్స్ ఎవరెవరు అనేది మీరు అనుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, లేదంటే హీరో ఫాదర్ ఏంటి, హీరో మదర్ ఏంటి, హీరోయిన్ ఫాదర్ ఏంటి, హీరోయిన్ మదర్ ఏంటి, ఇలాగ మీరు అనుకుని ఉంటారు. మీకు అర్థం అవడం కోసం నేను ఒకసారి దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు నేనేమంటాను అంటే, మీరు నేను లోకల్ అనే సినిమా చూసినట్లయితే నాని అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక అమ్మాయి కోసం ఆ అమ్మాయిని లవ్లో పడేయటానికి వాడు ఎలాంటి ఒక ఇది చేస్తాడు. ఆ తర్వాత హీరో ఫాదర్ ఉంది. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏంటి, పోసాని కృష్ణమురళి గారు. వీడు చదువుకొని బాగుపడితే చాలు అనుకున్న వాడి లైఫ్లో ఒక అమ్మాయి ఎవరో అమ్మాయి వెంట పడుతున్నాడని కోపడతాడు. కట్ చేసి హీరోయిన్ని చూసిన తర్వాత, అరే హీరోయిన్ ఇంత అందమైన అమ్మాయి మన ఫ్యామిలీలోకి వచ్చినట్లయితే మన ఫ్యామిలీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందనే ఒక ఇదిలో కొడుకుని లవ్ చేయరా అని సపోర్ట్ చేసేది హీరో ఫాదర్ క్యారెక్టర్. అలాగే హీరోయిన్ మదర్ కూడా ఏంటరా అంటే హస్బెండ్కి ఒబీడియంట్గా ఉంటూ కొడుకు అంటే చాలా ఇష్టం, కొడుకు ఏది కావాలన్నా కానీ వాడికి అది దొరికేటట్లు చూడు దేవుడా అని దేవుని మొక్కే ఒక క్యారెక్టర్. అలాగే కీర్తి సురేష్ ఫాదర్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఆయన ఒక లెక్చరరు. ఆ లెక్చరర్లో ఆయన ఏది చేసినా కూడా కూతురికి మంచి జరగాలి, కూతురు లైఫ్లోకి ఒక మంచోడు రావాలి, ఏదైనా నీతికి న్యాయానికి ధర్మానికి కరెక్ట్గా ఉండాలి అనే ఒక ఇదిలో వెళ్ళే ఒక క్యారెక్టర్. అలాగే హీరోయిన్ మదర్ ఏంటరా అంటే టీవీ సీరియల్ అనే వంకతోటి హస్బెండ్ మీద ట్రబుల్ షూట్ చేసే ఒక క్యారెక్టర్. అంటే మీ క్యారెక్టర్లు ఎప్పుడైతే ఫిక్స్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్లకు సంబంధించిన డైలాగ్స్ అనేవి మీకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే మనం ఒక కథ రాసుకున్నాం, దానికి ఒక స్క్రీన్ ప్లే చేసుకున్నాం, దానికి ఒక 1 లైన్ ఆర్డర్ రాసుకున్నాం, దానికి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ మొత్తం ఎప్పుడైతే జరుగుతాయో సో ఆటోమేటిక్గా ఈ క్యారెక్టరైజేషన్ అనేది మనకి లాక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా డైలాగులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడగటం అనేది ఒక పద్ధతి. దీన్ని మనం సినిమా పరిభాషలో ఇప్పుడు వీడు కోపంగా ఉన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళి వచ్చాడు అనేది ఆల్రెడీ తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళావని నాకు తెలుసురా, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి రావటం నాకు ఎందుకో నచ్చట్లేదు, నేను నీకు చెప్పేంత చిన్నోడివి కాదు, కానీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కుదిరితే ఆలోచించు, లేదు నేనే తప్పుగా మాట్లాడాలనిపిస్తే ఇట్స్ అప్ టు యూ. ఇలాగ క్యారెక్టరైజేషన్ అంటే ఒక క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా రెగ్యులర్ ప్యాటర్న్ మోస పద్ధతిలో మాట్లాడించకుండా దీన్ని మనం ఇంకొంచెం ఫ్రెష్గా, ఇంతకుముందు జంధ్యాల గారు మాట్లాడించారు, త్రివిక్రమ్ గారు మాట్లాడించారు, అనిల్ రావుపూడి మాట్లాడించారు, సోకాల్ రెస్పెక్టివ్ చాలామంది డైరెక్టర్లు చాలామంది రైటర్లు మాట్లాడించేశారు. కాబట్టి దాన్ని మీరైతే ఎలా మాట్లాడించగలరు, ఫ్రెష్గా ఎలా మాట్లాడించగలరు అనే ఆలోచన చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు డైలాగ్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇలా చెప్పడం కన్నా కూడా నేనేమంటాను అంటే, బెటర్ యూ గో టు సమ్ ఫిల్మ్ స్కూల్ అండ్ గెట్ సమ్ ట్రైన్డ్ ఓవర్ దేర్, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా రైటర్ దగ్గర కనీసం 2-3 నెలలు అసిస్టెంట్గా చేసినట్లయితే మీకు ఇంకా అది ఈజీ అవుతుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇలా మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. casting@nextframefilms.com, casting @next next frame frame films films.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639886919. ఐ రిపీట్ 8639886919. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.